సాగర్ అలాగే నర్మద వాళ్ళిద్దరూ కూడా అలా బండి మీద వెళ్తూ ఉంటారు. ఇంతలో నర్మద సాగర్తో ఇలా అంటూ ఉంటుంది, నేను ఎన్నోసార్లు నీకు చెప్పిన మాట వినలేదు, కానీ నాకెందుకో ఆ శ్రీవల్లి వాళ్ళ ఫ్యామిలీ మీద ఒక డౌట్ ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ పెద్ద తేడా ఫ్యామిలీలా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే సాగర్ అయితే, ఊరుకో నర్మద, ఎప్పుడు నువ్వు వాళ్ళనే మాట్లాడతావు, ఆ అమ్మాయి చాలా మంచిది అని చెప్పి అంటాడు. సరేలే అవన్నీ మనకెందుకులే, కానీ వాళ్ళ ఫ్యామిలీ అయితే తేడా అని చెప్పి నర్మద అంటుంది. ఇంతలో రోడ్డు మీద అక్కడ శ్రీవల్లి వాళ్ళ నాన్న అయితే టిఫిన్ అమ్ముతూ ఉంటాడు. ఆగండి ఆగండి ఆగండి, తోసుకోకండి, అందరూ లైన్ మీద రండి, మీ అందరికీ ఇడ్లీ దోశ వేస్తానని చెప్పి అంటూ ఉంటాడు. ఇక నర్మద సాగర్ అదే రోడ్డు మీద వస్తూ ఉండగా నర్మద సాగర్తో మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న బండి దగ్గర ఉన్న శ్రీవల్లి వాళ్ళ నాన్నని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, శ్రీవల్లి వాళ్ళ నాన్న కదా, ఈ బండి మీద ఇడ్లీ దోశ అమ్ముతున్నారు ఏంటి, సాగర్ 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 ఒక్కసారిగా బండి ఆపు అని చెప్పి అంటుంది. దాంతో సాగర్ అయితే సడన్గా బ్రేక్ వేస్తాడు. ఏమైంది నర్మద అని చెప్పి అడుగుతాడు. అదిగో అక్కడ శ్రీవల్లి వాళ్ళ నాన్నగారు ఉన్నారు అని చెప్పి అంటుంది. అది వినగానే సాగర్ అయితే, వాళ్ళ నాన్న ఎక్కడ ఎందుకు ఉంటారు అని చెప్పి అంటారు. అదిగో సాగర్, అక్కడ ఇడ్లీ దోశ అమ్ముతున్నారు, పద వెళ్ళి చూద్దామని చెప్పి అంటుంది. దాంతో సాగర్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి బండి దిగి వాళ్ళైతే వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న శ్రీవల్లి వాళ్ళ నాన్న అయితే ఇడ్లీ దోశ అంటూ వాళ్ళందరికీ కూడా టిఫిన్ అమ్ముతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న నర్మద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక సాగర్ నర్మద వాళ్ళిద్దరూ కూడా బండి దిగి వెంటనే అక్కడికి వెళ్ళి అతన్ని కలవడానికి అయితే వెళ్తూ ఉంటారు. ఇక అతనైతే మాత్రం అందరికీ కూడా టిఫిన్ అందిస్తూ మీరు లైన్లో రండి అని చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. అది చూసి సాగర్ నర్మద ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.